నమస్తేనండి. అందరూ బాగుండాలని, లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజే తొలి ఏకాదశి. ఆషాఢ ఏకాదశినే దేవశయని ఏకాదశి, హరిశయని ఏకాదశి మరియు పద్మనాభ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే పురాణాల ప్రకారము ఈ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ రోజు నుంచి 4 నెలల పాటు క్షీరసాగరంలో శయనిస్తాడు. అందుకే దీన్ని హరిశయని ఏకాదశి అంటారు. ఈ 4 నెలల సమయాన్ని చాతుర్మాస్యం అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు కడలపై శయనిస్తాడు. అందుకే దీనిని శయన ఏకాదశి అంటారు. ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే శ్రీ మహావిష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కోవడమే ఉత్తాన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ రోజున మన ఇంట్లో ఉన్నటువంటి బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేసుకున్నట్లయితే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మరియు ఎంత తిన్నా కూడా ఆస్తి కూడా వస్తుంది. సిరి సంపదలు కూడా లభిస్తాయి. అవి ఏంటో తెలుసుకుందాము. ఈ ఏకాదశి నుంచి శ్రీహరి యోగనిద్రలో ఉండే ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్య దీక్షను చేస్తూ ఉంటారు. తాళజంగుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో శ్రీ మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడు. ఆ సమయంలో తన శరీరం నుంచి జనించిన కన్య పేరే ఏకాదశి అంటారు. అయితే రుగ్మాంగదుడు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే సమయంలో మోహిని రూపంలో వచ్చి తన పొందు కోరిన రంభను తిరస్కరించాడు. అయితే ప్రస్తుతం ఈ దీక్షను మఠాధిపతులు, సన్యాసులు మాత్రమే ఆచరిస్తూ ఉన్నారు. ఈ చాతుర్మాస్య దీక్షను చేపట్టిన వారు 4 నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్ఠతో కామక్రోధాలను విసర్జిస్తూ ఉంటారు. నిజానికి పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సంకేతము. ప్రత్యక్ష దైవము సూర్యుడు దక్షిణం వైపునకు మరలిన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ చాతుర్మాస్య దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. దీన్ని తొలి ఏకాదశి మొదలు కార్తీక శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని మన పురాణాలు తెలుపుతున్నాయి. ఈ ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుద్ధి చేసుకొని శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి. తర్వాత శుభ్రం చేసుకొని విష్ణుమూర్తిని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించాలి. తర్వాత చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ ఏకాదశి వ్రతం ఆచరించేవారు మాంసాహారము, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసినవి వండిన ఆహార పదార్థాలను తీసుకొనరాదు. అలాగే మంచంపై కూడా శయనించరాదు. ఏకాదశి అంటే 11 అని అర్థము. ఈ ఏకాదశి విశిష్టతను పద్మపురాణంలో వివరించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి. మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు ఆ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు, మరణానంతరము వైకుంఠానికి చేరుకుంటారని పద్మపురాణంలో పేర్కొన్నారు. ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుకగా చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదు అని, పైరుకు ఎలాంటి తెగుళ్ళు సోకకూడదని, ఏ ఆటంకాలు ఎదురవ్వకూడదు అని వేడుకుంటారు. ఈ తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు. ఈ ఏకాదశి రోజు రైతులు పూజలు పూర్తి చేసి పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు. అయితే ఈరోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం కూడా ఉంది. కొత్త కూలీలను మాట్లాడడం లాంటి పనులు చేస్తారు. కొత్త ఒప్పందాలు ఈరోజు కుదుర్చుకుంటే చాలా మంచిదని నమ్మి అలా చేస్తూ ఉంటారు. ఈ రోజున ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాప పురుషుడు
బ్రహ్మపాల భాగం నుంచి కింద పడిన చెమట బిందువులో ఆవరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడిగారు. అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడట. దీంతో ఈ రాక్షసులు ఇద్దరూ కూడా ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఈ రోజున మనం నిల్వ ఉంచుకునే బియ్యం డబ్బాలో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది కలిపినట్లయితే మనకు తరగని ఆస్తి లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. పురాణాల ప్రకారము ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు. పురాణాల ప్రకారము శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడు. అయితే అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు ఈ చాతుర్మాస దీక్షను ఆచరిస్తూ ఉంటారు. కనుక ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. ప్రధానంగా వైష్ణవులు ఈ రోజున ఉపవాసం ఉండటము, ప్రార్థనలు చేయటము మరియు ఈ రోజున శ్రీ మహావిష్ణువు యొక్క భజనలు పాడటము మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ రోజును జరుపుకుంటూ ఉంటారు. ఈ మాసంలో వచ్చే మొదటి ఏకాదశినే తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇది దేవతలు నిద్రపోయే కాలం మరియు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రపోయే రోజును సూచిస్తుంది. హిందూ క్యాలెండర్ల ప్రకారము మొత్తం ఏకాదశుల్లో ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. మరియు పగటి సమయం తగ్గడం మరియు రాత్రి సమయము పెరగడం ప్రారంభమవుతుంది. ఈ ఏకాదశి అంటే 11వ రోజు అని అర్థము. అయితే హిందూ క్యాలెండర్లో ఒక సాధారణ చాంద్రమాన మాసంలో 2 ఏకాదశులు, ఒకటి శుక్లపక్షము మరియు కృష్ణపక్షం ఒకటి ఈ సమయంలో సంభవిస్తూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు ఆరాధనకు ఈ ఏకాదశులు ప్రత్యేకించి ముఖ్యమైనవి మరియు అధిక సంఖ్యలో ప్రజలు ఈ ఏకాదశి వ్రతాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఏకాదశి ఏదో ఒక విధంగా ప్రత్యేకమైనది. ఈ దేవశయని ఏకాదశి ఆషాఢ మాసంలో సమయంలో వస్తుంది. దీన్నే మా మాసం పేరుతో ఆషాఢ ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. ఈ రోజున స్వామివారికి పూజలు చేసి రోజంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్రము, విష్ణు అష్టోత్తరము, విష్ణు సహస్రనామావళి వంటి విష్ణు మంత్రాలను జపిస్తూ ఉపవాసం ఉంటూ ఉంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు ఆలయాలను సందర్శిస్తారు. ఈ తొలి ఏకాదశి ఉపవాసము ప్రారంభించి ద్వాదశి రోజున విరమిస్తూ ఉంటారు. ఇలా విరమించడాన్ని పారణ అంటారు. ఏకాదశి ఉపవాసము మరుసటి రోజు సూర్యోదయం తర్వాత ఏకాదశి పారణ చేస్తారు. సూర్యోదయానికి ముందు ద్వాదశి ముగియని పక్షంలో ద్వాదశి తిథిలోగా పారణ చేయాలి. హరివాసర సమయంలో పారణ చేయరాదు. శ్రీహరి దినము ఉపవాసం విరమించే ముందు హరివాసర వచ్చే వరకు వేచి ఉండాలి. అయితే హరివాసర ద్వాదశి తిథి యొక్క మొదటి 4వ వ్యవధి ఉపవాసం విడిచిపెట్టడానికి అత్యంత ఇష్టపడే సమయము ప్రాతకాలమే. అంటే ఉదయకాలంలో మధ్యాహ్న సమయంలో ఉపవాసం విరమించకుండా ఉండాలి. ఈ రోజున స్వామివారికి పేలాల పిండి నిత్యంగా సమర్పిస్తూ ఉంటారు. కూడా మన పెద్దలు అనేక కారణాలను వివరిస్తూ ఉంటారు. ఈ పేలాల పిండి వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంటుంది అంటారు. అయితే తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అయితే వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరము ఆరోగ్యపరంగా కూడా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. కనుక ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలిగజేస్తుంది. అందువల్ల
ఈ రోజున ఆలయాల్లో మరియు ఇళ్లలో ఈ పేలాల పిండిని ప్రసాదంగా పంచడము మన ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజున బియ్యం డబ్బాలో ఇది వేయండి, మీకు 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. తొలి ఏకాదశి అంటే భారతదేశంలో తెలియని వారు ఉండరు. సహజంగా మనకు ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. అధిక మాసం వచ్చినప్పుడు 26 ఏకాదశులు వస్తూ ఉంటాయి. కానీ వాటిల్లో తొలి ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ కార్తీక ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు మేల్కొంటారు అని మన పండితులు అలాగే శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అయితే శ్రీ మహావిష్ణుమూర్తి గాఢ నిద్రలోకి వెళ్లే ముందు భక్తులకు తమ యొక్క ఆశీస్సులను అందించి వెళ్తారు. అందుకే ఈ ఏకాదశి రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉపవాసం పాటించి శ్రీ మహావిష్ణుమూర్తిని పసుపు రంగు పువ్వులతో స్వామివారిని అలంకరించాలి. ఆ తర్వాత స్వామివారికి నమస్కరిస్తే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అత్యంత శక్తివంతమైన ఏకాదశి రోజున ఎలాంటి నియమనిష్టలు పాటించి ఈ డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ఏకాదశి రోజున ముఖ్యంగా ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణుమూర్తిని పూజిస్తారో లేదా శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క నామస్మరణలు చేస్తారో అలాంటి వారికి దరిద్రం తొలగిపోయి రాజయోగం పడుతుంది. జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు తొలగిపోయి సుఖశాంతులు భోగభాగ్యాలను అనుభవిస్తారు. అయితే తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగి మన దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుందని సంతాన సౌభాగ్యాన్ని కూడా అర్హులవుతారు. అయితే సంతానం లేక బాధపడేవారు, ఆర్థిక ఇబ్బందులతో అధికంగా కష్టాల పాలవుతున్నవారు, తమ యొక్క దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లేవు, అన్యోన్యత లేదు అని బాధపడుతున్న వారు కూడా ఈ తొలి ఏకాదశి రోజున చేసే ఈ పూజ వలన అలాగే చెప్పబోయేటువంటి పరిహారం వల్ల మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటకు వచ్చి ఆర్థికంగా ఎలాంటి కష్టాలు లేకుండా సులభంగా డబ్బు సంపాదించే ఎన్ని రకాల మార్గాలకు ఆ భగవంతుడు ఖచ్చితంగా దారి చూపిస్తాడు. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున సూర్యుడు ఉదయించకముందే నిద్ర లేవాలి. ఈ తొలి ఏకాదశి రోజున పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ స్తోమతను బట్టి చేసుకుంటూ ఉంటారు కదా. చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే పేలాల పిండి. ఈ యొక్క పేలాల పిండిని మర్చిపోకుండా స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలని ప్రతి ఒక్క వైష్ణవాలయంలో కూడా ఈ పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి భక్తులకు కూడా పంచిపెడుతూ ఉంటారు. అయితే ఈ పేలాల పిండి మనకు మారుతున్నటువంటి కాలానికి అనుకూలంగా మన శరీరం కూడా మారడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆషాఢ మాసంలో అధిక వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన శరీరం లోపల రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉండాలి అంటే మన బాడీ యాక్టివ్గా ఉండి ఎలాంటి రోగాల బారిన పడకుండా కాపాడడానికి తగిన శక్తి కావాలి. కాబట్టి ఈ పిండి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి మన శరీరాన్ని దృఢంగా బలంగా ఉంచుతుంది. ఎలాంటి రోగాలు పాలవకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చును. కాబట్టి మనం కొద్దిగా ప్రసాదాన్ని ఇరుగు పొరుగు వారికి కూడా పంచిపెట్టి ఇంట్లో ఉండేవారు కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల వారికి దైవానుగ్రహంతో పాటు మనకు శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఈ తొలిసి ఏకాదశి రోజున పేలాల పిండిని శ్రీ మహావిష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టాలి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం పాటించిన వారికి కూడా జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయని వేద పండితులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ తొలి ఏకాదశి రోజు స్వామివారిని అలంకరించాలి. స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి స్వామివారికి పసుపు రంగు వస్త్రాలు అన్నా పసుపు రంగు పువ్వులు అన్నా చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున స్వామివారిని పసుపు రంగు వస్త్రాలతో అలంకరించి మనం కూడా పసుపు రంగు వస్త్రాలను ధరించి పసుపు రంగు వస్త్రాలను దానం చేసిన పసుపు రంగు అక్షింతలతో అర్చించిన పసుపు రంగు పువ్వులను స్వామివారికి అలంకరించి ఇచ్చినట్లయితే మనకు జన్మ జన్మల పాపాలు తొలగిపోయి తొలి ఏకాదశిని ఎవరైనా సరే 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండాలి అనుకునేవారు ఈ తొలి ఏకాదశి రోజు నుంచి ప్రారంభించే 15 రోజులకు ఒకసారి
ఉపవాసం పాటిస్తే కనుక శ్రీ మహావిష్ణుమూర్తి యోగ నిద్రలో బయటికి వచ్చేంత వరకు, అంటే 4 నెలల పాటు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కూడా నియమనిష్టలతో ఉపవాసం ఉండి ఆ తర్వాత రోజు నుంచి ఉపవాస దీక్షను విరమించుకోవచ్చును. ఎవరైతే ఇవి పాటిస్తారో అలాంటి వారికి తమ జీవితంలో అన్ని రకాల కష్టాలు తొలగిపోవటమే కాదు, ఆరోగ్యపరమైన సమస్యలు కూడా రావు. సాధారణంగా మనం అనుకుంటాము ఈ ఉపవాస దీక్ష అనేది దైవభక్తి కోసమే అని. అయితే సహజంగా దైవభక్తి కోసము కొంచెం కావచ్చు, కానీ మనం ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవడానికి కూడా ఈ ఉపవాస దీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉపవాసం అనేది మన శరీర ఆరోగ్యం కోసమే ఎక్కువగా ఉపయోగపడుతుంది. కనుక కనీసము 15 రోజులకు ఒకసారి అయినా లేదా వారానికి ఒకసారి అయినా సరే కఠిన ఉపవాస దీక్షను పాటిస్తే మనకు రోగాల బారి నుంచి కూడా మనకు బయటపడవచ్చు. ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు. ఇక ఏకాదశిన ముఖ్యంగా ఎవరైతే ఉపవాసాన్ని నియమనిష్టలతో పాటిస్తారో, అంటే ఏకాదశి రోజున ఎవరు కూడా వెల్లుల్లి వంటివి తినకూడదు, ఆహార పదార్థాలు అన్నాన్ని కూడా ముట్టుకోకూడదు, కేవలం పాలు పండ్లతో మాత్రమే ఈ ఏకాదశి ఉపవాసాన్ని పూర్తి చేసుకోవాలి. కనుక ఆ రోజంతా కూడా వీలైనంత వరకు మౌనవ్రతాన్ని పాటించడము చాలా ముఖ్యము. ఎవరిని కూడా తిట్టకూడదు, అరవకూడదు అని గట్టిగా పెద్ద పెద్దగా అరుపులతో ఇల్లంతా కేకలతో ఉండకూడదు. ఇంట్లో ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఎక్కువ ఫలితం అనేది వస్తుంది. అలాగే శంఖం శబ్దం చేసిన, పసుపు రంగు దుస్తులు ధరించిన, ఇంటికి మామిడి తోరణాలు కట్టిన, రావి ఆకుపైన దీపాన్ని వెలిగించిన, పచ్చకర్పూరంతో శ్రీ మహావిష్ణుమూర్తికి హారతిని సమర్పించిన, మరియు పేలాల పిండిని నైవేద్యంగా పెట్టిన, తులసీ దళాలను వేసుకుని స్నానం చేసిన, ఈ తులసీ దళాలను మాలలను శ్రీ మహావిష్ణుమూర్తికి సమర్పించిన మనకు జన్మజన్మల దరిద్రాలు పాపాలు తొలగిపోయి కోటి జన్మలు పడా పుణ్యం మూట కట్టుకున్న వారు అవుతారు. అంతేకాదు కోట్లు సంపాదించుకునే మార్గాలు కూడా తెరుచుకుంటాయి. అలాగే మన జాతకంలో రాజయోగం ఏర్పడుతుంది. ఈ తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ పనులను చేయాలి. అలాగే సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి ఇల్లు వాకిల్ని శుభ్రం చేసి ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు మొత్తం కూడా తుడవాలి. అలాగే స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపును చందనాన్ని వేసుకుని స్నానం చేయాలి. ఇంటి బయట శుభ్రం చేసి అందమైన ముగ్గులు పెట్టి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదళ పద్మాలు ముగ్గులు పెట్టాలి. ఈ ముగ్గు లోపల సాయంకాలం పూట దీపాన్ని వెలిగించి గుమ్మం దగ్గర ఉన్న గడపకి పసుపు రాసి బియ్యం పిండి వేసి కుంకుమ బొట్లు పెట్టి పైన చెప్పిన విధంగా పేలాల పిండిని శ్రీ మహావిష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. చెప్పిన విధంగా నియమనిష్టలు పాటించినట్లయితే జన్మజన్మల పాపాలు దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి స్నానం చేసే నీటిలో గుప్పెడు తులసి ఆకులు వేసుకొని ఓం నమో భగవతే దేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ స్నానాన్ని ఆచరించి అనంతరము ఉతికిన బట్టలు కట్టుకుంటే ఆయన ఉతికిన పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఇలా చేయడం వలన మీ యొక్క జాతకంలో రాజయోగం పట్టి గ్రహాలన్నీ కూడా అనుకూలించి గ్రహదోషాలు శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి జీవితమంతా కూడా ఆనందంగా మారిపోతుంది. కాబట్టి ఈ విధంగా చేసిన తర్వాతే చెప్పబోయేటువంటి దాన్ని పాటించాలి. అయితే బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల ధనధాన్యాలకు ఎప్పుడూ కూడా లోటు రాదు. ఎందుకంటే మన ఇంట్లో ఎంత బంగారము వెండి ఉన్నా మనకు కావలసింది గుప్పెడు బియ్యంతో అన్నం మాత్రమే. కాబట్టి ఎన్ని రకాల పదార్థాలు ఉన్నా గుప్పెడు బియ్యంతో అన్నం తినకపోతే అది తృప్తికరమైన భోజనం కాదు. బంగారం ఉన్నా బంగారం మనం తినలేము. కాబట్టి బియ్యంతో వండిన ఆహారాన్ని మాత్రమే తినగలుగుతాము. అలా అన్నం అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అంతేకాదు మన హిందూ ధర్మాల ప్రకారము అన్నదానానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. కనుక అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అనేది ఊరికే సృష్టించలేదు. పెద్దలు అంటూ ఉంటారు, ఆకలి బాధ అనేది అనుభవించే వారికే తెలుస్తుంది అని. కాబట్టి ఆకలి బాధతో ఉన్నవారికి
ఆకలి బాధను తీర్స్తే, అంటే వారికి అన్నాన్ని మనం దానంగా చేసినా లేదా అన్నాన్ని పెట్టినా అంతకు మించిన పుణ్యము రాదు. బంగారము వెండి దానం చేసినా ఆ పుణ్యం రాకపోవచ్చు. అందుకే అన్నదానానికి ఉన్న ప్రత్యేక స్థానము మరి ఏ దానానికి కూడా లేదు అని చెప్పుకోవచ్చు. కనుక ఆకలితో ఉన్న వారికి కనీసము ఈ ఏకాదశి రోజున కడుపు నిండా అన్నాన్ని పెట్టడానికి ప్రయత్నించిన పుణ్యమే కాదు, కోటి మందికి అన్నదానం చేసిన పుణ్య ఫలితం కూడా లభిస్తుంది. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున గుప్పెడు బియ్యాన్ని కానీ ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి. అలాగే మనం నెలకు సరిపడా సామాన్లు తెచ్చినప్పుడు అందులో ఒక బ్యాగ్ని అంటే బియ్యం సంచిని కూడా తెస్తూ ఉంటాం కదా. ఇలా తెచ్చిన వెంటనే ఆ రోజు నుంచి మొదలుకొని మీరు ఆ బియ్యం పూర్తయ్యే వరకు ఒక గుప్పెడు బియ్యాన్ని పక్కన పెట్టండి. అలా నెలలోపే ఆ బియ్యం అనేది 1 కేజీ లేదా 2 కేజీల వరకు తయారవుతాయి. అలా కేజీ వరకు అయిన బియ్యాన్ని మనం ఎవరికైనా దానంగా ఇచ్చినా మనం ప్రతినిత్యం కూడా తినడంతో పాటు నెల మొత్తం కూడా ఆ పేదవారికి అన్నదానం చేసినందుకు చాలా పుణ్యఫలం లభిస్తుంది. ఆ పుణ్యం ఏ దానం చేసినా కూడా రాదు. కాబట్టి ఈ విధంగా మీరు ప్రతినిత్యం కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని నెల రోజుల పాటు పక్కన పెట్టి పేదవారికి దానంగా ఇస్తే ఆ పుణ్య ఫలితము వెలకట్టలేనిది. కాబట్టి అద్భుతమైన రాజయోగం కూడా మీ సొంతమవుతుంది. బియ్యం అనేది పరబ్రహ్మ స్వరూపము అని అంటారు మన పెద్దలు. బియ్యము అన్నపూర్ణాదేవికి చాలా ఇష్టము. కాబట్టి బియ్యంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే బియ్యాన్ని కొనగలుగుతాము. కాబట్టి బియ్యాన్ని కొన్న తర్వాత అన్నపూర్ణాదేవి కటాక్షం కలుగుతుంది. అయితే మరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే శ్రీ మహావిష్ణుమూర్తి అనుగ్రహాన్ని కూడా పొందాలి. కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం పొందితే లక్ష్మీదేవి కటాక్షము సులువుగా లభిస్తుంది. కనుక ఈ తొలి ఏకాదశి రోజున ఈ ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహం పొందవచ్చును. అలాగే తొలి ఏకాదశి రోజున రావి చెట్టును తాకి పాలు పోసి 2 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే మనము చేసిన పాపాలు పోయి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాకుండా మన ఒంట్లోని దరిద్రాలు, దృష్టి దోషాలు, నెగటివ్ ఎనర్జీ, డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు, సంపాదించకుండా ఆపే దుష్ట శక్తులు, ఏ పనులైనా కూడా విజయం కలగకుండా ఆపే శక్తులు పోయి దైవానుగ్రహంతో పాటు అన్ని పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అయితే బియ్యం డబ్బాలో ఇది వేస్తే కనుక తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. అది ఏమిటి అంటే ఎప్పుడైనా సరే మొత్తం బియ్యం అయిపోకముందే మనం బియ్యాన్ని తెచ్చిపెట్టుకోవాలి. అలా బియ్యం అనేది పూర్తిగా అయిపోయే వరకు వేచి ఉండకూడదు. అయితే బియ్యం డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. డబ్బులు వేయడానికి ఒక వస్త్రాన్ని తీసుకోవాలి. అది పసుపు రంగులో ఉండాలి. పసుపు రంగు అంటే శ్రీ మహావిష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరము. అయితే అసలు పసుపు రంగు అనేది చాలా శుభప్రదమైనటువంటిది మరియు శ్రేష్టమైనటువంటిది. పసుపు రంగు ఎక్కడ ఉంటే అక్కడ అంతా కూడా ఎనర్జీ అనేది వస్తుంది. కనుక ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ వస్త్రంలో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయాలి. అందులోని ఒక రావి ఆకుని వేయాలి. ఒక వెండికాయని కూడా వేయాలి. అవి లేకపోతే ఒక రూపాయి నాణాన్ని కాయినా కూడా వేసుకోవచ్చు. అందులోనే ఒక పక్కన 3 యాలకులను కూడా వేయాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత చివరగా పసుపు కుంకుమలు వేసి లవంగాలు వేసి మూటలాగా కట్టాలి. ఈ పచ్చకర్పూరము, రావి ఆకు అనేది మహావిష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనవి. కాబట్టి పసుపు కుంకుమలు మంచి చిహ్నాలు. కాబట్టి ఇవన్నీ కూడా శుభప్రదమైనటువంటివి. అందులో వేసిన రూపాయి నాణెం కూడా లక్ష్మీదేవికి సంబంధించింది. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి, ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉన్నటువంటివి. ఎన్ని కోట్లు ఉన్నా అన్ని కోట్ల రూపాయితోనే మొదలవుతుంది. కాబట్టి 1 రూపాయి లేకపోతే కోటి రూపాయలకు విలువ ఉండదు. కాబట్టి కోటి అని కాకుండా రూపాయి తక్కువ కోటి అని కూడా అంటారు. రూపాయికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. నాణాన్ని పసుపు రంగు వస్త్రంలో వేసి రావి ఆకులు కూడా వేయాలి. ఈ రావి ఆకు అంటే శ్రీ మహావిష్ణుమూర్తికి చాలా ఇష్టము. కాబట్టి రావి చెట్టులో
విష్ణుమూర్తి కొలువు ఉంటాడని మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. కనుక ఈ ఏకాదశి రోజున ప్రత్యేకించి మనం రావి చెట్టుకు పూజలు చేయాలి. తర్వాత వాటన్నింటినీ కూడా మూట కట్టి కొన్ని బియ్యాన్ని అటు ఇటు అని ఒక చిన్న గొయ్యిలాగా చేసి ఆ గొయ్యిలో ఈ మూటను పెట్టేసి తర్వాత పైనుండి మళ్ళీ బియ్యాన్ని కప్పివేయాలి. యథావిధిగా మీరు ప్రతినిత్యము ఆ బియ్యాన్ని ఆహారం కోసం వాడుకోవచ్చు. ఈ బియ్యంతో ఇలా చేసి ఇప్పుడు చెప్పినట్లుగా ఒక గుప్పెడు బియ్యాన్ని పక్కన పెట్టి ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వాలి. అంటే బియ్యం అయిపోయే సమయంలో ఇంటి ప్రాంగణంలో ఉండే చెట్లకు ముడుపులాగా కట్టేసి ఇంటికి వచ్చేయండి. ఆ తర్వాత ముందే మీరు బియ్యం తెచ్చి మళ్ళీ అందులో నిండుగా పోయాలి. ఇలా చేస్తే కనుక ఎప్పటికీ మీకు ధాన్యానికి లోటు అనేది రాదు. అలాగే ఐశ్వర్యము, అదృష్టము మీ సొంతం అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ తొలి ఏకాదశి రోజున ఈ చిన్న పరిహారం చేస్తే కనుక ఖచ్చితంగా మీ జీవితం నుంచి దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. దీనివల్ల తరగని ఆస్తి ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.